పిల్లలు, మనం తెలుగులో నాకు ఇది కావాలి అని అంటాం కదా! అదే మాటను ఇంగ్లీష్‌లో చెప్పేటప్పుడు వాంట్ మాత్రమే ఉపయోగించం. కొన్ని సందర్భాల్లో నీడ్ కూడా ఉపయోగిస్తాం. మరి వాంట్, నీడ్ మధ్య తేడా ఏమిటో చూద్దాం. వాంట్ అంటే ఏంటి? WANT వాంట్ అంటే ఏంటి? వాంట్ అంటే కావాలి లేదా కోరుకుంటున్నాను అని అర్థం. మనకు ఏదైనా ఇష్టం ఉండి కావాలనిపిస్తే వాంట్ ఉపయోగిస్తాం. ఐ వాంట్ ఎ టాయ్. నాకు ఒక బొమ్మ కావాలి. ఐ వాంట్ ఎన్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐ వాంట్ ఎ న్యూ బ్యాగ్. నాకు కొత్త బ్యాగ్ కావాలి. అంటే మనకు ఇష్టం ఉంది అందుకే కావాలి. మరి నీడ్ అంటే ఏంటి? NEED నీడ్ అంటే ఏంటి? అవసరం. మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నీడ్ ఉపయోగిస్తాం. ఐ నీడ్ వాటర్. నాకు నీళ్లు అవసరం. ఐ నీడ్ ఎ పెన్. నాకు పెన్ అవసరం. ఐ నీడ్ ఏ బుక్. నాకు పుస్తకం అవసరం. ఇక్కడ మనకు నిజంగా అవసరం ఉంది కాబట్టి నీడ్ ఉపయోగిస్తాం. ఒక చిన్న తేడా గుర్తుపెట్టుకోండి. వాంట్ అంటే ఇష్టం ఉండి కావాలి. నీడ్ అంటే అవసరం ఉండి కావాలి. ఉదాహరణకు ఐ వాంట్ అన్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి కావాలి. ఐ నీడ్ వాటర్. నీళ్ళు నాకు అవసరం కాబట్టి కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ఒక పెన్ కావాలి. ఇది ఇష్టమా అవసరమా? ఐ నీడ్ ఏ పెన్. నాకు ఒక కొత్త బొమ్మ కావాలి. మరి ఇది వాంట్. ఐ వాంట్ ఏ న్యూ టై. అందుకే పిల్లలు, వాంట్ అంటే కోరుకోవడం, నీడ్ అంటే అవసరం. ఈ రెండు పదాల తేడాలు గుర్తుపెట్టుకుంటే కావాలి అనే మాటను ఇంగ్లీష్లో చాలా సులభంగా చెప్పగలరు. ఇప్పుడు మీకు బాగా అర్థం కావడానికి వాంట్ మరియు నీడ్ తేడా బాగా గుర్తుండాలని మనం డైలీ ఉపయోగించే ఎగ్జాంపుల్స్తో కొన్ని సెంటెన్స్ చూద్దాం. వాంట్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఇష్టం ఉండి కావాలి. ఐ వాంట్ ఏ చాక్లెట్. I want a new dress. I want a bicycle. I want a toy. I want some ice cream. I want a storybook. I want a new pencil box. I want a mobile phone. Need అవసరం ఉండి కావాలి. I need water. I need food. I need a pen. I need a pencil. I need a notebook. I need an umbrella. I need some rest. I need help. ఒకే వస్తువుతో తేడా చూద్దాం. ఐ వాంట్ ఏ న్యూ స్కూల్ బ్యాగ్. నాకు కొత్త బ్యాగ్ అంటే ఇష్టం అందుకే కావాలి. ఐ నీడ్ ఏ స్కూల్ బ్యాగ్. నా దగ్గర బ్యాగ్ లేదు, అవసరం ఉంది కాబట్టి బ్యాగ్ కావాలి. మీకు వాంట్ మరియు నీడ్ మధ్య తేడా అర్థమైందని అనుకుంటాను. ఇక్కడి నుంచి మీరు ఏదైనా కావాలి అని అనుకుంటే వాంట్ ఉపయోగించండి. ఏదైనా అవసరం అనుకుంటే నీడ్ ఉపయోగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.